హైదరాబాద్లోని మా గంగస్థానంలో ఉన్న గణపతి అలాగే వినాయకుడు ఎన్ని పేర్లు ఉంటాయో నిమజ్జనానికి ఇంకా సిద్ధమవుతుంది. అలాగే అందరూ ఆటలు పాటలు డ్యాన్సులు అవన్నీ చేసి ఇంకా తీసుకెళ్తారు గణపయ్యని. ఇంకా వీళ్ళైతే ఇక ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మ్యూజిక్ పాటలు అన్నీ పెట్టారు. ఇక దానికి తగ్గట్టు వీళ్ళు డ్యాన్సులు చేస్తారు. ఇక అలా ఇంకా ఎక్కడ లేని అంటే ఆనందం అంతా ఇప్పుడే కనబడుతుంది వీళ్ళ దగ్గర, అంటే డ్యాన్స్లో. ఎందుకంటే ఈ తను ఉంది కదా, అందంగా చేస్తుంది డ్యాన్స్. అయితే చాలా బాగా చేస్తుంది ఇతను. ఎప్పుడు కూడా వేరే వాళ్ళు కూడా అట్లనే, ఇంకా చాలామంది అట్లనే చూస్తారు ఇంకా డ్యాన్స్ చేస్తుంటారని. అంటే అంత బాగా చేస్తుంది అన్నట్టు. ఇంకా మా పాప కూడా చేస్తుంది ఇక్కడ బ్లూ కలర్ డ్రెస్. ఇక ఎందుకంటే మ్యూజిక్ ఉండొద్దు, అందుకనే ఇంకా నేను వాయిస్ ఇవ్వడం జరుగుతుంది యూట్యూబ్కి సంబంధించి అలా అన్నట్టు. ఏదో ఒకటి ఇందులో మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళది గ్యాంగ్ అన్నట్టు. వీళ్ళు నలుగురు ఉన్నారు. ఇంకా డ్యాన్స్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా పాటతో అయితే ఇంకా అర్థమవుతుంది అంటే డ్యాన్స్ అనేది అలా. ఇక మళ్ళీ గణపతిని అనేక రూపాలలో చూసుకుంటారు. ఎన్నో రూపాలు వచ్చేసి రకరకాలుగా తయారవుతున్నాయి గణపతులు. అలాగే ఎంతో హైట్లో కూడా అలాగే. కానీ మట్టి గణపతి ఉంటేనే ఇంకా మనకి గంగలో అలా నిమజ్జనం చేసినప్పుడు తొందరగా కరిగిపోతుంది అన్నట్టు. ఇదంతా కూడా కెమికల్తో ఉంటుంది కాబట్టి ఇంకా కరగదు. అలా కలర్లతోని రంగురంగుల వాటితోని తయారు చేయడం ఉంటుంది గణపయ్యని. మనకు అంటే అందంగానే ఉంటుంది, కానీ ఇంకా కరిగిపోవడం అంటూ ఉండదు. ఇంకా పొల్యూషన్ పరంగా అన్నిటికీ ఇబ్బంది. ఇంకా మట్టి గణపతిని ఇంకా కొంతమంది ప్రిపేర్ చేస్తారు, తీసుకోవడానికి ఇష్టపడతారు అలా. గణపతి అంటే ఏంటి? దేవుడు. అంటే దేవుడికి సంబంధించిన పాటలు పెడితేనే బాగుంటుంది. కానీ వీళ్ళందరూ కూడా సినిమా పాటలకే డ్యాన్సులు చేస్తారు. ఇప్పుడు ఓకే, కానీ మన 11 రోజులు ఉంచినప్పుడు కంపల్సరీ దేవుని పాటలు పెట్టుకొని ఇంటినే బాగుంటుంది అక్కడ పూజ చేస్తే కూడా అలా. ఇప్పుడంతా కూడా సినిమా పాటలు పెట్టుకొని గణపతులు పెట్టుకొని ఉంటారు అన్నట్టు. ఇంకా అది కరెక్ట్ కాదు. ఏజ్తో సంబంధం లేకుండా ఇంకా డ్యాన్స్ చేయడం జరుగుతుంది అందరూ కూడా. ఇక బ్యాండ్తోని అంతా ఇందులో అయితే అందరూ పాల్గొంటారు. ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పెద్ద అలా.